అందరికీ నమస్కారం. ముఖ్యంగా వేదికను అలంకరించిన మా అడ్డూరు శ్రీరామ్ గారికి, జగ్గయ్యపేట ఎమ్మెల్యేగా సుపరిచితుడైన తాతయ్య గారికి ఈ రోజు నుంచి పాలిట్ బ్యూరో మెంబర్ కూడా అయ్యారట. ధన్యవాదాలు, అభినందనలు. మన సీనియర్ లీడర్ నాగుల మీరా గారి బ్రదర్ కేసినేని చిన్ని గారు, రామినేని ఉదయభాను గారు, సోమనాయుడు గారు, అభిశెట్టి వాసు గారు, మరియు ఇక్కడికి ఈ సమావేశానికి, ఆత్మీయ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఎందుకంటే నేను ప్రజాస్వామ్యంలో కుల ప్రాతిపదిక మీద, మత ప్రాతిపదిక మీద ఎలక్షన్ జరగకూడదు. నాయకత్వ లక్షణాలు ఉండి ప్రతి ఒక్కళ్ళు, మీరందరూ కూడా నాయకులే కాబట్టి ప్రజాస్వామ్యంలో కనుక మనం ఎన్నికల బరిలో కానీ ప్రజాసేవకు వచ్చినప్పుడు ముఖ్యంగా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని సాధ్యాసాధ్యాలను ఎప్పటికప్పుడు బేరీజ్ చేసుకుంటూ క్లోజ్ గా ఫాలో అప్ చేసి, ఎందుకంటే మనం ఏది అమ్మాయినా అడగందే పెట్టదని చెప్పి ప్రతిదాన్ని కూడా ఫాలో అప్ చేయాలి అనే సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తిని నేను. నా రాజకీయ గురువు గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను నేర్చుకుంది కూడా పదే ఫాలో అప్ చేయడం. 12 సంవత్సరాలు నేను రాజ్యసభలో కూడా తెలుగుదేశంలో ఉన్నప్పుడే వెళ్ళాను. ఆ తర్వాత 4 సంవత్సరాలు మంత్రిగా చేయడానికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అవకాశం వచ్చింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ మోడీ గారి ఆధ్వర్యంలో కూడా అనేకం నేర్చుకోవడం జరిగింది. అయితే ఏ పార్టీ అయినా అందరికీ తెలిసింది, రాజ్యాధికారంలోకి రావడమే సిద్ధాంతం. కులాలు, మతాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు కొన్ని సందర్భాలు ఏమన్నా వాడినా కూడా అది సరైన పద్ధతి కాదు. కులాలు, మతాలు పక్కన పెట్టి రాజకీయంగా మనం గనక ఎదగాలి అని అంటే కెపాసిటీ బిల్డింగ్ చేయాలి. భావి తరానికి ఎవరు చేయాలి? ఈ రోజు యువతే రేపటి పౌరులు కాబట్టి మన దేశానికి డెఫినెట్ గా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా మనకి ఎంతవరకు కుదురుతుంది, ఎంతవరకు కుదరదని చూసి రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. మళ్ళీ మనలో మనం కొట్టుకోవడం కాకుండా 3 పార్టీలు కూటమి, వీలైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని కూడా తీసుకుని, ఎందుకంటే ఇక్కడ అందరూ కార్పొరేటర్స్, డివిజన్ ప్రెసిడెంట్లు, ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు అందరూ ఉన్నారు. మన సుజనా మిత్ర వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ కలిసి ప్రజలకి ఇంకా ఎక్కువ సేవ ఎలా చేయగలము అనేది, ఏ సమస్య అయినా ఇప్పుడు 24/7 24 గంటలు మంచినీరు ప్రతి ఇంటికి ట్యాప్ లో రావడానికి ఏమిటనే దాని మీద నేను అధ్యయనం చేస్తా ఉన్నా. ఒక డివిజన్ 49 డివిజన్ కదండి, 49 డివిజన్ ఆల్రెడీ 20 కోట్ల రూపాయలు మనం సెంట్రల్ గవర్నమెంట్ చెప్పి చేయించారు. అంటే మొత్తం ఇప్పుడు ఉన్న 22 డివిజన్లకి కూడా ఆ విధంగా తెప్పించగలిగితే ఈ తరుణంలో, ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గంలో ఇందాక మీరాబాయి చెప్పినట్లు స్వతంత్ర భారతదేశం వచ్చినాక ఈ పశ్చిమ నియోజకవర్గం 1-2 సపరేట్ అయింది 2009లో. అయితే ఈ 4 సార్లు కానీ ఎప్పుడైనా సరే మనకి ఇంత ప్రజల ఆదరణ, డెఫినెట్ గా అందరం నాయకులమే ఇక్కడికి వచ్చినప్పుడు మినీ ఇండియా అని అన్నాం. కానీ నియోజకవర్గ పరిస్థితి మాత్రం డెఫినెట్ గా దుర్భర పరిస్థితిలోనే ఉంది. ఇంకా మనం చేయవలసింది చాలా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు మాత్రం నేను డెఫినెట్ గా ఈ సభాముఖంగా చెప్పదలుచుకున్నాను, కలిసి సింక్రనైజ్ చేసుకొని చేయాలనేది. ఎందుకంటే విద్య, వైద్యం డెఫినెట్ గా మనం ఇంప్రూవ్ చేయాలి. నేను రేపు ఈ వేసవి సెలవులు అయ్యేటప్పటికి మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలను కూడా 30 పాఠశాలలో కూడా అన్నింటినీ కూడా అప్గ్రేడ్ చేసి, రాష్ట్ర ప్రభుత్వంలో డెఫినెట్ గా డబ్బు సమస్య ఉంది, వాళ్ళు ఎంత ఇవ్వగలుగుతాయి అంత తీసుకొని మిగిలిన అన్ని చోట్లకి వెళ్లి సిఎస్ఆర్ ఫండ్స్ కానీ తీసుకొచ్చి ఆల్రెడీ ఫోకస్ చేస్తా ఉన్నా. పైలా సురేష్ ని దాని మీద ఫోకస్ చేయమని చెప్పాం. అట్లాగే వైద్యానికి మీకు అందరికీ తెలిసిందే, ఇంకా ఎక్కువ వాడుకోమని నా కోరిక. ఆల్రెడీ మొబైల్ వ్యాన్స్ ఉన్నాయి, హెల్త్ మొబైల్ వ్యాన్స్ అని పెట్టాం. దాని ద్వారా హెల్త్ ని ప్రివెంటివ్ సిక్ కాకుండా మనం ఏ విధంగా కనుక ప్రజలకి దోహదపడతాము. పిఎస్సీస్ ఉన్నాయి, పిఎస్సీస్ వాడుకోవడం కూడా మన నాయకులందరికీ తెలియాలి. చెప్పేసి మనం ఆర్డర్ చేస్తే మాత్రం పనులు కావు. దయచేసి మీరు కొంచెం వర్కింగ్ స్టైల్ మార్చుకుంటే గనక నా దగ్గర నుంచి కూడా ఇంకా ఎక్కువ పని చేయించవచ్చు. ఇప్పుడు ఇందాక మీరా గారు చెప్పినట్లు నేను 24/7 ఇక్కడ ఉండాలన్నా నాకేం అభ్యంతరం లేదు, ఉండొచ్చు. కానీ ఇక్కడికి వచ్చి కూర్చుంటే గంటలో అయిపోతుంది నియోజకవర్గం పని. మిగిలిన 23 గంటలు, ఒక 8 గంటలు పడుకున్నా మిగిలిన టైం ఏం చేయాలో నాకు అర్థం కాని పరిస్థితి. నియోజకవర్గంలో పరిస్థితి, సమస్యలను తీసుకురమ్మంటున్నాం. దీర్ఘకాల సమస్యలు ప్రభుత్వం నుంచి చేయవలసిన టిడ్కో ఇల్లులు కానీ ఇంకోటికి అయితేనేమో యాజ్ ఎమ్మెల్యేగా నేను కాగితం పంపించడం, ఎంపీ గారు నేను ఇద్దరమైనా అదే కదా పని చేసేది, అంతకు మించి చేయగలిగింది లేదు. కాబట్టి మిగిలిన వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. దీర్ఘకాలంగా విద్యా, వైద్యం మీద మాత్రం ఎవరున్నా సరే మీరందరూ ఆ సమస్యలు మా ఆఫీసుకి పట్టుకొస్తే నేను దాని మీద ఇంచుమించుగా వారానికి 2-3 రోజులు నేను ఇవి రివ్యూ చేస్తా ఉంటాను. 3 పార్టీల నుంచి కూడా మిగిలిన నియోజకవర్గం లాగా ఇక్కడ సమస్యలు కూడా లేవనే చెప్పచ్చు. 3 పార్టీలు సమస్యలు లేవు కాబట్టి ఒకవేళ సమస్యలు ఏదైనా చిన్న చిత్తగా ఉన్నా కూడా సామరస్యంగా పరిష్కరించుకోవడానికి మా నోటీసులో పట్టండి, డెఫినెట్ గా చేద్దాం.